హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అనూస్ కిచెన్. వంకాయతో చాలా రకాల రెసిపీస్ చేసుకుంటూ ఉంటాము. ఈరోజు ఈ వీడియోలో వంకాయ వెల్లుల్లి కారం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వంకాయ వెల్లుల్లి కారంని ఇలాగే అన్నంలో కలుపుకొనైనా తినచ్చు, లేదా పచ్చడి పప్పు చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా అయినా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ వంకాయ వెల్లుల్లి కారం చేసుకోవడానికి లేతగా ఉన్న వంకాయల్ని 1/2 కిలో తీసుకుంటున్నాను. ఇలా లేతగా ఉన్న వంకాయలు తీసుకున్నామంటే తొందరగా మగ్గుతాయి, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఈ వంకాయల్ని వాటర్లో వేసుకొని 2 సార్లు నీట్గా కడుక్కోవాలి. వంకాయల్ని నీట్గా కడుక్కున్న తర్వాత ఈ వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా తొడిమలు తీసేసుకొని ఇలా 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. అలాగే మిగిలిన వంకాయలని కూడా కట్ చేసుకొని వంకాయలన్నింటినీ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. వంకాయలు వేయించుకోవడానికి ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది. అలాగే 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఆవాలు చిటపటలాడిన తర్వాత కడిగి కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకొని ఇందులోనే 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాలు కలుపుకుంటూ వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇప్పుడు మంట లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ వంకాయల్ని బాగా మెత్తగా మగ్గించుకోవాలి. వంకాయలు మెత్తగా మగ్గేలోపు మిక్సీ జార్లోకి 1 కప్పు ఎండు కొబ్బరి ముక్కలు, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ జీలకర్ర, 15 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని వంకాయలు ఈ విధంగా బాగా మెత్తగా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం వేసుకొని ఈ కారం అంతా వంకాయలో బాగా కలిసేటట్టు 2-3 నిమిషాలు కలుపుకోవాలి. ఇలా 2-3 నిమిషాలు కలుపుకుంటూ వేయించుకున్నామంటే వంకాయకు కారం అంతా బాగా పడుతుంది. అంతే అండి, వంకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. ఈ వంకాయ వెల్లుల్లి కారం వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. వేరే కూర కూడా అవసరం లేదండి, అన్నం మొత్తం ఈ వంకాయ కారంతోనే తినేయచ్చు. చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.